గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 5 AM స్పీచ్లో రాజమౌళి గారు చక్కగా వివరించారు. A to Z ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ సిస్టమ్ని చక్కగా వివరించి చెప్పారన్నమాట. అందులో మనం అన్ని విషయాలను తెలుసుకొని పాటించినట్టయితే మనకు రిజల్ట్ అన్నది పాజిటివ్గా వస్తుందన్నమాట. సో ముఖ్యమైన విషయాలను నేను మీకు ఫీడ్బ్యాక్గా ఇస్తున్నాను. ప్రతి పర్సన్ ఇంక్లూడింగ్ మీ ఈ సిస్టానికి రావడానికి కారణం ఒకటి, ఫస్ట్ హెల్త్ బాగా చేసుకోవడానికి, అన్హెల్తీ నుంచి హెల్త్గా ఉండడానికి అన్నమాట. ఎవరో చెప్పగానే మనకు ఇదివరకు పాటించి దాని యొక్క రిజల్ట్ను పొందిన వారు మనకు చెప్పడంతో మనం ఈ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి మనము ఈ న్యూట్రిషన్ ప్రొడక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు మన హెల్త్ ఇది దాంట్లో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అటెండ్ కాగానే 3 days ట్రయల్ ప్యాక్ ఉంటుంది. ఈ 3 daysలో మనకు కొంత డెఫినెట్గా కొంత రిజల్ట్ కనబడుతుంది వాళ్ళకి, కన్జ్యూమర్స్కి. దాంతో వాళ్ళకి ఒక మంచి నమ్మకం వస్తుంది. ఎస్, ఈ 3 daysలోనే కొంత మనకు గుడ్ రిజల్ట్ వచ్చింది అని ఒక నమ్మకంతో వాళ్ళు యూఎంఎస్ కార్డు తీసుకొని ప్రతి నెల రావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ న్యూట్రిషన్ సెంటర్కు రావడంతో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచిపోతుంటారు. ఈ విధంగా ఒక 3 నుంచి 5 నెలలు వాళ్ళు ఇలా రావడంతో సిస్టమ్ గురించి చక్కగా నేర్చుకుంటారు. కోచ్ చెప్పినవన్నీ పాటిస్తారనమాట. సో ఈ విధంగా ఆ విధంగా చేసి అతను వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ గురించి, సిస్టమ్ గురించి, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి కొద్దిగా నేర్చుకుంటారు. సో నేర్చుకొని వాళ్ళు కూడా ఇన్స్పైర్డ్ అయిపోయి కోచ్గా మారుతారనమాట. ఈ కోచ్గా ఎందుకోనంటే వేరే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పి ఈ సిస్టమ్కి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో దానివల్ల మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. మనకు జరిగిన మంచిని ఇంకొకరికి చేయడాని కోసం అని ఆ టైంలో ఆలోచించుకొని వారు ఈ యొక్క చేస్తారనమాట. దీనికి కావాల్సినది ఇన్పుట్, మనకు కావాల్సింది ఏంటంటే, ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనము ప్రతి ఈవెంట్ను, ప్రతి ట్రైనింగ్ను, ప్రతి దాన్ని అటెండ్ కావాలి. అక్కడ చెప్పినటువంటి విషయాలను మనం నేర్చుకొని, దాన్ని తెలుసుకొని, క్లారిఫై చేసుకొని చక్కగా మనం ఈ విషయాలను మన మెదడులో చక్కగా భద్రపరిచి అప్పుడు మనం ఈ నాలెడ్జ్ని ఇతరులకు చెప్పే విధంగా చేసుకోవాలన్నమాట. దానివల్ల కొత్తవారు ఈ సెంటర్కి రావడానికి మొదలవుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ న్యూట్రిషన్ సెంటర్లో సిస్టమ్ ఎలాంటిదంటే చాలా పాజిటివ్గా ఉండాలి. మనం క్లబ్లో వెళ్ళినప్పుడు డైలీ పాజిటివ్గా ఉండాలి మైండ్ సెట్. తర్వాత అక్కడ కూడా మనం కొంత నాలెడ్జ్ని పెంచుకోవాలి. మనకు తెలిసినటువంటి విషయాలను కూడా అక్కడికి వచ్చినటువంటి కొత్త వారికి కూడా మనం చెప్పాలి. సో ఈ విధంగా పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్కు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రతిరోజు న్యూట్రిషన్ సెంటర్కు 7-7:30కి మార్నింగ్ వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా ఏదో మనం ఫ్రెష్ న్యూట్రిషన్ తీసుకొని వెంటనే బ్యాక్ వెళ్ళకుండా అక్కడ ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆ సిస్టమ్ గురించి తెలుసుకుని వాళ్ళు కూడా నాలెడ్జ్ పొంది పాటించాలన్నమాట. సో ఆ విధంగా మనకు చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనము ఈ ఒక సిస్టంలో BTP అని ఉంటుంది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి వారానికి మన బాడీని చెక్ చేసుకోవడం. ఏ విధంగా మనకైతే 8-9 పారామీటర్స్ అయితే అవసరమో ఆ పారామీటర్స్ని చెక్ చేసుకొని అన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు వాడుతూ పోతూ ఉంటే మన ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. తర్వాత నాలెడ్జ్ కూడా పెంచుకుంటాము. ఈ యొక్క BTP కానీ, లేకుంటే లైఫ్ స్టైల్ డే కానీ, ఫ్యామిలీ డే కానీ, కొన్ని ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ. ఇలాంటి ప్రోగ్రామ్స్ను కంపల్సరీగా మనం అటెండ్ అయినట్టయితే డెఫినెట్గా మనకు ఈ యొక్క నాలెడ్జ్ పెంచుకుంటాము, ఫాలో అవుతాము, మన హెల్త్ బాగా అవుతుందన్నమాట. సో నాలెడ్జ్ని పొందిన తర్వాత
మనకు ఏదైతే హెల్త్ అనేది కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పుడు మనం ఈ విషయాల్ని మనం ఏదైతే దీన్ని న్యూట్రిషన్స్ ప్రొడక్ట్స్ని వాడి చక్కగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాము. మొదలు ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయినాము, మన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ అయినాయి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లను ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక నాలెడ్జ్ రూపకంగా ఇతరులకు మనం చెప్పినట్టు అయితే ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే డెఫినెట్గా అప్పుడు ఎలా ఉండేవాడు జీవన్ రెడ్డి, ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే దాని మీద ఉంటుంది. కొంతమంది కొత్త వాళ్ళకు కూడా మనం చెప్పినట్టు అయితే ఉంటే వాళ్ళు కూడా విని ఈ యొక్క సిస్టానికి రావడానికి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చేయడం వల్ల కొత్తవారు ఈ న్యూట్రిషన్ సెంటర్కు ఫస్ట్ కన్జ్యూమర్గా రావడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా కోచ్గా తయారయ్యి ఇతరులకు చెప్తారు. సో కోచ్ తర్వాత సూపర్వైజర్ కానీ తర్వాత యాక్టివ్ ఈ విధంగా పై అంతస్తులకు వెళ్ళడానికి, పై పిన్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ దీంట్లో ముఖ్యంగా మనము ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మంచి రిజల్ట్ రావాలి మనకు అంటే నాట్ ఓన్లీ హెల్త్ రిజల్ట్, ఈవెన్ ఇన్కమ్ కొరకు కూడా ఒక వర్క్ పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేయవచ్చు, ఫుల్ టైం కూడా చేయవచ్చు. దీంట్లో మనం ఫ్రెష్ పార్టీని ఇన్విటేషన్ అన్నప్పుడు వెళ్ళి అలాగే ఏదో మనం పాంప్లెట్స్ ఇవ్వడం కాకుండా కొన్ని చోట్ల మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఇంకెక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న కాడ మనకు ఫ్రెష్ పార్టీ ఇచ్చి వాళ్ళకు చక్కగా ఒక్కసారి చెప్తే అందరూ వింటారనమాట. సో దాంట్లో కొంతమంది అయినా మనకు న్యూట్రిషన్ సెంటర్కి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ న్యూట్రిషన్ సెంటర్ అనేది లైక్ రీహాబిలిటేషన్ సెంటర్. సో ఈ సెంటర్ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే మనకు ప్రతి పర్సన్స్కి హెల్ప్ చేస్తాయి. ఫ్రమ్ నెగటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కు తీసుకెళ్ళడానికి చేస్తుంది అనమాట. ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టమ్లో ముఖ్యంగా ఏంటంటే కోచింగ్. అంటే ఈ యొక్క వివరాలన్నీ మన కోచ్ ద్వారా అన్నీ చెప్పాలన్నమాట. తర్వాత నెక్స్ట్ మార్కెటింగ్. సో ఈ రెండు మార్కెటింగ్ అండ్ కోచింగ్ ఈ రెండు ద్వారా డైలీ ఈ న్యూట్రిషన్లో మనం హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టంలో వర్క్ చేయాల్సి వస్తుంది. తర్వాత వర్క్ చేసే క్రమంలో మనం న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ ఏంటనేది తెలుసుకోవాలి. తర్వాత సపోర్ట్ అండ్ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇతరులకు మనం సపోర్ట్ చేస్తూ ఇన్స్పైర్ అయ్యేటట్టు చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం ప్రజలకు కొత్త వాళ్ళకి హెల్ప్ చేయాలి. దేనిలో గోల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ గోల్స్, వాళ్ళు ఎలా ఉండేవారు, ఎలా అయింది, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు నేర్పాలి. ఆ విధంగా చేసేటట్టు పాటించేటట్టు మనం వాళ్ళకి సహాయం చేయాలి. దీంట్లో ముఖ్యమైనది వెయిట్ మేనేజ్మెంట్. ఈరోజు దాదాపు 50-60% ప్రజలు ఒబెసిటీతోటి బాధపడుతున్నారు. ఈ ఒబెసిటీ అన్ని రోగాలకు కారణమవుతుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ వెయిట్కి వచ్చేంత వరకు చేస్తే చాలా వరకు వాళ్ళ ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి జబ్బులన్నీ నయమైపోతాయి. తర్వాత బెటర్ వెల్ బీయింగ్ చాలా ఇంపార్టెంట్, మనం ఎలా ఉండాలి అనేది. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది మన ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మనం ఇన్వైట్ చేసినప్పుడు కొత్త వాళ్ళని కొన్ని మనం నెగటివ్ ఫీలింగ్స్ని ఆస్వాదించవలసి వస్తుంది. వాళ్ళు ఏదో చెప్తారు, మనకు నెగటివ్గా మాట్లాడతారు మన నుంచి కానీ న్యూట్రిషన్ సిస్టమ్ గురించి కానీ. సో ఈ విధంగా మాట్లాడినప్పుడు మనము డిసప్పాయింట్ కాకూడదు. మనమే అప్సెట్ అయిపోయి దీంట్లో నుంచి మనం కూడా బయటికి రావడానికి ప్రయత్నాలు అన్నీ కొందరు చేస్తుంటారు. సో అలాంటిది ఉండకూడదు. ఎందుకంటే ప్రజలందరూ కొంతమంది నెగటివ్గా ఉంటారు, కొందరు పాజిటివ్గా ఉంటారు, కొందరు మధ్య రకంగా కూడా ఉంటారు. సో ఈ విధంగా ఎన్నో ఉంటాయి. వాళ్ళను మార్చడానికి కూడా కొంత టైం పడుతుంది. సో ఈ విధంగా మనకు 21 days కనుక మనం వాళ్ళని కనీసం మనం కొంచెం వరకు వాళ్ళకు కలిసి ఈ విధంగా చేయడం వల్ల డెఫినెట్గా వాళ్ళ హ్యాబిట్ కూడా మారిపోతుంది. సో వాళ్ళు కూడా పాజిటివ్గా మారుతారనమాట. తర్వాత మన బాడీకి కావాల్సిన 114 రకాల న్యూట్రియంట్స్ అవసరం, పోషకాలు. ఇవన్నీ కూడా మనకు ఈ న్యూట్రిషన్ ద్వారానే దొరుకుతాయి అన్నమాట. ఈ యొక్క హెర్బలైఫ్ న్యూట్రిషన్ ద్వారా ఆల్ ప్రొడక్ట్స్ కనుక వాడినట్టు ఏది ఉంటే అవి దొరుకుతాయి. సో ఇవి తీసుకుంటూ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ బాడీకి అలా తీసుకొని పడుకోవడము, రెస్ట్ తీసుకోవడం అనేది చేయకూడదు. ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ డైలీ చేయడం వల్ల కూడా చేయాలి. సో ఈ విధంగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. మనం ఇదివరకు ఓల్డ్ ట్రెడిషనల్గా మనం ఏం తినేవాళ్ళం అవన్నీ మార్చుకొని సిస్టమ్ చెప్పినటువంటి సలహాల ప్రకారంగా మనం ఏ ఫుడ్ ఎలా తినాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, సో ఇలాంటివన్నీ మనం నేర్చుకొని చక్కగా పాటించినట్టు దీంట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. మనం చేస్తూ మనం దాన్ని పాటిస్తూ ఏదైతే ఉన్నదో చేస్తూ ఈ అనుభవాన్ని పొంది దాన్ని కూడా మనం ఇతరులకు చెప్పేటట్టు ఉండాలి, చెప్పాలి. ఇవన్నిటికీ మంచి సెంటర్ ఏంటంటే న్యూట్రిషన్ సెంటర్. సో ఇంకోటి ఏంటంటే ఈ న్యూట్రిషన్, ఇది మెడిసిన్స్ కాదు, న్యూట్రిషన్ మన పోషక ఆహారము, సమతుల్యమైనటువంటి పోషక ఆహారం అనేది ఏంటనే మన వరల్డ్లోనే నెంబర్ 1 ప్రోడక్ట్గా ఉన్నటువంటి హెర్బలైఫ్ న్యూట్రిషన్స్ ఉందన్నమాట. తర్వాత ఈ దీంట్లో మనకు కొన్ని ఏంటంటే మనకు జనరల్లీ ఫుడ్ విషయంలో వస్తున్నప్పుడు, హెల్త్ విషయంలో వచ్చినప్పుడు మన తినే ఫుడ్ వల్లనే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఎందుకు చెడిపోతుంది? ఆరోగ్యం చెడిపోకూడదు కదా, మనం తినాల్సిన అవసరం ఉంది కదా అని అంట. కానీ మనం తినే పదార్థాలలో ఫుడ్లో ఏదైతే ఉంటుందో కొన్ని హెవీ బ్యాలెన్స్ డైట్ కాదు, దాంట్లో కొన్ని క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని పదార్థాలలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్. బ్యాలెన్స్ డైట్లో ఏంటంటే మనకు 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అండ్ 30% ప్రోటీన్స్. ఈ విధంగా బ్యాలెన్స్ డైట్లో మనం తీసుకునే పదార్థాలలో ఫుడ్లో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ మనం చాలా వరకు మన ఫుడ్లో అలవాట్లు కానీ ఏదైనా కానీ క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటాం. హెవీ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఈ 40% కంటే తీసుకోవాలని చెప్పాము కదా, 40% కంటే ఎక్కువ తీసుకోం, 50, 60, 100% కూడా తీసుకుంటుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓవర్టేక్ ఏదైతే మనం చేసినామో, క్యాలరీస్ను ఎక్కువ తీసుకున్నామో అవన్నీ ఫ్యాట్గా మారి అప్పుడు మనకు లోపల మన కడుపులో ఏదైతే ఉంటుందో బాడీలో అన్నీ బ్యాడ్ ఫ్యాట్గా కూడా మారుతుంది. ఈ బ్యాడ్ ఫ్యాటే కారణం అన్ని రోగాలకి, లైక్ ఎవరు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ ఓన్లీ క్యాలరీస్, ఫ్యాట్ అనేది మన సెల్కి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో చక్కగా బ్యాలెన్స్ డైట్ కాదనమాట. కాబట్టి సెల్స్ కూడా చెడిపోతాయి. ఆ సెల్స్, చెడిపోయిన సెల్స్ వెంటనే బయటికి వెళ్లకుండా మన బాడీలోనే ఉంటాయి. కాబట్టి అవే కారణాలు మనకు క్యాన్సర్ కొరకు. సో ఇలాంటి రకరకాల జబ్బులన్నీ మనం తినే పదార్థాల వల్ల ఉంటుంది. ఇన్ అడిషన్ టు మన వాతావరణం ఎలా ఉంది, పొల్యూషన్ ఉందా లేదా అనేది అది ఒక సెపరేట్ ఇష్యూ. బట్ మనం రిగార్డింగ్ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు మంచి ఆహారాన్ని, బ్యాలెన్స్ డైట్ని తీసుకోవాలన్నమాట. సో బ్యాలెన్స్ డైట్ యొక్క నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని అది మనం క్లబ్లో కానీ, ట్రైనింగ్స్లో కానీ, ఇలాంటి ఈవెంట్స్లో కానీ నేర్చుకొని, సీనియర్స్ దగ్గర నేర్చుకొని మనం వాళ్ళ జూనియర్స్కి చెప్పడము, కొత్త కస్టమర్స్కి చెప్పడము, ఇలాంటివి చేయాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా వర్క్స్ చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు చాలామంది చదువుకుని చిన్నగా స్కూల్లో చదివి పెద్దగా అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇతరుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నేను డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, ఏదో చేయాలనే ఒకటి ఉంటుంది. ఏ వర్క్ చేయాలి ఏదనేది అంటే కొన్ని ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్స్పిరేషన్ మస్ట్ గివెన్ టు ది న్యూ పర్సన్స్ అనమాట. వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఇన్స్పిరేషన్ అంటే నెగటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కు వచ్చేటట్టు చేసుకొని ఈ న్యూట్రిషన్కి తీసుకునేటట్టు చేయాలన్నమాట. సో దీంట్లో ఇన్స్పిరేషన్ అన్నది, దానికి ఎలాంటి ఇన్స్పిరేషన్ చేయాలన్నది కూడా వారు చక్కగా వివరించారు. తర్వాత దీంట్లో ఏంటి అంటే మనకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది, చేసుకుంటాం. దాంట్లో ఫ్రెష్ కానీ, షేక్ కానీ ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని తర్వాత డైలీ యాక్టివిటీస్, మనకు హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టంలో డైలీ యాక్టివిటీస్ ఏమున్నాయో అవి కంపల్సరీగా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు బాడీకి ఎప్పుడు కూడా హైడ్రేట్లో ఉంచాలి. అంటే మనకు ఆహారంతో పాటు వాటర్, నీరు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ నీరు అన్నది అవసరం, ఇంక్లూడింగ్ యువర్ బ్లడ్, అన్నిటికీ కూడా, జాయింట్స్కి అన్నిటికీ కూడా మనకు
వాటర్ అనేది ఇంపార్టెంట్, మాయిశ్చరైజేషన్. సో ఈ వాటర్ అనేది లేకుండా ఉండడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ అవుతుంది. దానివల్ల మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీని హైడ్రేట్గా ఉంచడానికి ప్రయత్నం కంపల్సరీగా చేయాలి. ప్రయత్నం కాదు, యూ హ్యావ్ టు ఫాలో ఇట్ 100%. అంటే దానికి కనీసం మన వెయిట్ని బట్టి వాటర్ని తీసుకోవాలి. సో ఈ వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, తర్వాత ఇంకోటి ఏంటి, బాడీకి కూడా రెస్ట్ చాలా అవసరం. రెస్ట్ కావాలి అని అంటే నైట్లో స్లీపింగ్ ఈజ్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ రెస్ట్ టు ది బాడీ. మనం స్లీపింగ్ టైంలో ఏదో చేయకుండా స్లీపింగ్కి మాత్రమే వినియోగించుకోవాలి ఆ టైంను. మనం 9-9:30 నైట్లో పడుకొని మార్నింగ్ 4 to 5 మధ్యలో మనం మేల్కొనవచ్చు. సో ఈ విధంగా వెయిట్ మేనేజ్మెంటు చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎలా తగ్గాలి ఏంటన్నది దానికి చాలా రకాలుగా మనము ఇంతకుముందు న్యూట్రిషన్ తీసుకున్నాము. ఈ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏదైతే ఏం తీసుకుంటే మనం వెయిట్ తగ్గుతాము, బాడీకి ఎక్సర్సైజ్ కానీ, మైండ్ సెట్ మార్చుకోవడం కానీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత బూస్ట్ ఎనర్జీ అండ్ ఫిట్నెస్. మనము ఎనర్జీని బూస్ట్ చేసుకోవాలి. ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే సరి అయినటువంటి క్యాలరీస్ మాత్రమే ఉన్నట్టు పదార్థాలు తీసుకుంటే మనకు ఎనర్జీ వస్తుంది. సో ఫిట్నెస్ అనేది కూడా ఉంటుంది. ఈ ఫిట్నెస్ ఎలా వస్తుందంటే ఎక్సర్సైజ్ కానీ, జిమ్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ వెల్నెస్ని చాలా సపోర్ట్ చేస్తుందన్నమాట ఈ సిస్టమ్. తర్వాత మన డైలీ రొటీన్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఈ న్యూట్రిషన్ సిస్టంలో చాలా ఇంపార్టెన్స్ అనేవి ఏంటి అంటే రెగ్యులర్ మీల్ టైం ఈజ్ ఇంపార్టెంట్. మనకు మీల్స్ తీసుకునే టైము, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, దానికి రెగ్యులర్గా తీసుకునే టైమింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ టైంలో తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువ తీసుకోవడము, చాలా తక్కువ తీసుకోవడము, ఇలాంటివి ఉండకూడదు. మనం బ్యాలెన్స్గా న్యూట్రిషన్ ఉండాలి. ఇందాక చెప్పినట్టు 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్ అండ్ 30% ప్రోటీన్స్. ఈ విధంగా బాడీకి వచ్చేటట్టు మనం బ్యాలెన్స్ న్యూట్రిషన్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత ప్రాపర్ హైడ్రేషన్ అన్నాము ఇందాక, స్లీప్, ఎక్సర్సైజ్, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత కన్జ్యూమ్ సింప్లీ ప్రోబయోటిక్. చివరిలో ఏం చెప్పారంటే దీంట్లో మనకు సింప్లీ ప్రోబయోటిక్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది హెర్బలైఫ్ న్యూట్రిషన్లో. ఇదేంటనంటే దిస్ విల్ గివ్ గుడ్ బ్యాక్టీరియా. మనకు ఈ బ్యాక్టీరియా అనేది బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళినప్పుడే అన్ని జబ్బులకు కారణము, ఇంకా చాలా అవకతవకలు ఏర్పడతాయి బాడీలో. సో సింప్లీ ప్రోబయోటిక్ అన్నది మనకు గుడ్ బ్యాక్టీరియా కొరకు దీన్ని తీసుకోవాలి. దీనివల్ల తీసుకోవడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఎవ్రీ టైం ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, ఈటింగ్ ఎవ్రీ ఫుడ్ ఏది దొరుకుతుంది తినడం కానీ, ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ను మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హార్మోనల్ ఎఫెక్ట్ అన్నమాట. బ్యాక్టీరియానే మనకు హార్మోన్స్ని మారుస్తుంది. మంచి బ్యాక్టీరియా అయితే మంచి హార్మోన్స్ వస్తాయి. మంచి హార్మోన్స్ ఉన్నప్పుడే మనకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ దూరం అయిపోతాయి. సో ఈ న్యూట్రిషన్ సిస్టంలో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యమే కాకుండా మనకు వెల్త్ కూడా వస్తుంది. మనం చక్కగా దీన్ని పాటించి ఫస్ట్ న్యూట్రిషన్ సెంటర్లో మనం హెల్ప్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటూ క్లబ్ ఆపరేటర్స్కు సపోర్ట్ చేస్తూ ఇవన్నీ మనం నేర్చుకున్నట్టయితే మనం కూడా న్యూట్రిషన్ సెంటర్స్ని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మనం చేసినట్టయి ఈ యొక్క వాల్యూమ్ పాయింట్స్ని పెంచుకున్నట్టయితే ఉంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగా మనకు ఎవ్రీ మంత్ కూడా చెక్ రూపంలో కానీ ఇంకా వేరే రకరకాలుగా మనకు ఈ యొక్క సిస్టమ్ నుంచి, ఎవరి నుంచి కాదు, కన్జ్యూమర్ నుంచి కాదు, సిస్టమ్ అలా ఉంది మనకు. మార్క్ వ్యూస్ గారు చేసినటువంటి ప్లాన్లో భాగమే ఇది అన్నమాట. ఈ యొక్క కంపెనీ యొక్క మొత్తం వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 75% ఇన్కమ్ను కూడా మనకు ప్రజలకు, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్లకు చెందేటట్టు ఎలా చెందాలి, ఈ యొక్క సిస్టమ్ను ఫాలో అవుతూ సిస్టానికి సపోర్ట్ చేసి చాలా వరకు దీన్ని మంచి చేసినట్టు, అందరికీ ఉపయోగమయ్యేటట్టు, మంచి హెల్త్ వచ్చేటట్టు ప్రయత్నాలు చేసిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వెల్త్ బెనిఫిట్ వచ్చేటట్టు అతను మొదలే చేశాడు. థ్యాంక్స్ టు మార్క్ వ్యూస్. తర్వాత దీంట్లో కూడా ఈ ఇన్కమ్ ఆపర్చునిటీలో కూడా దీంట్లో ఏంటంటే మనకు ఎక్కడో వెళ్ళి ఏదో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసినట్టు కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్నే ఉంటుంది లాగా.
ఇందులో పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ టైం కూడా చేయొచ్చు. దీంట్లో రెండింటి వల్ల కూడా మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఫ్రీ న్యూట్రిషనే కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇంకా చాలా విషయాలు దీంట్లో మనకు ఉన్నాయన్నమాట. తర్వాత ఈ వెల్నెస్ అనేది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో ఈ వెల్నెస్ వల్ల మనకు ఏమవుతుందంటే మనం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటాము, తర్వాత మెంటల్గా కూడా మనం వెల్బీయింగ్గా ఉంటాము. తర్వాత మనం ప్రజల్లో తిరిగినప్పుడు సోషల్ ఏదైతే ఉంటుందో సామాజికంగా కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే బ్రేకింగ్ అన్హెల్దీ హ్యాబిట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ తీసుకుంటున్నాము న్యూట్రిషన్ అయిపోయింది కాదు, అది తీసుకుంటూ మన అన్హెల్దీ హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలి, కొత్త హ్యాబిట్స్ని ఫాలో కావాలి. సో దీనివల్ల ఇంపాక్ట్ అండ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఏంటంటే అని మనం దాన్ని చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్ విత్ అదర్స్, వాళ్ళు కూడా న్యూట్రిషనిస్ట్గా తయారవుతారు. సో బెస్ట్ గ్రూప్స్ ఫామ్ అవుతుంది. ఈ బెస్ట్ గ్రూప్లో మంచి మంచి కోచెస్ కానీ సూపర్వైజర్స్ కానీ తయారవుతారనమాట. ఈ విధంగా అవడం వల్ల మీరు చేయడం వల్ల ఇలా ఆ బెనిఫిట్, దానివల్ల బెనిఫిట్ కూడా మీకు వస్తుంది. ఆ బెనిఫిట్ ఏంటంటే వాల్యూమ్ పాయింట్స్ పెరుగుతాయి. ఆ వాల్యూమ్ పాయింట్స్ పెరగడం వల్ల మనకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క సిస్టమ్ యొక్క మహత్యం ఏమేంటంటే హెల్త్, ఇన్కమ్ సోర్స్ అండ్ ప్రజలలో మంచి జరగడానికి ఉపయోగపడేటువంటి మన యొక్క మైండ్ సెట్, ఇవన్నీ మనకు చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో కూడా మనకు భగవంతుడు మంచి చేయాలని చూస్తాడనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రాజమౌళి గారు చక్కటి విషయాలు A to Z, అందుకే దీన్ని A to Z ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. సో ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. దీన్ని మనము కనుక ప్రాక్టికల్గా దీన్ని ఉపయోగించుకున్న ప్రతి విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా మనకు మంచి జరుగుతుంది, ఇతరులకు మంచి జరుగుతుంది. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఫీడ్బ్యాక్ మాత్రమే. దీన్ని ఎవరైతే ఈ వీడియోను ఎనీ టైం మీరు వాచ్ చేసి చక్కగా నేర్చుకొని పాటించినట్టయితే ఉంటే ఇది అవుతుంది. ఇందులో ఇప్పుడు జూమ్ మీటింగ్లో చాలామంది ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్నాము. జూమ్కు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నోట్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినటువంటి విషయాలు అందరికీ ఉపయోగపడుతుందనే మంచి అభిప్రాయంతో మాత్రమే ఈ యొక్క వీడియోని తీసి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.